పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలు చేస్తూ ఈ 5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా రాదు, ఇది గుర్తు పెట్టుకోవాలంటున్నారు. ప్రతిపక్ష హోదా రాదు అని అన్నారు, బాగానే ఉంది. మరి ప్రతిపక్షం ఏది మీకు? ఇప్పుడు అధికారంలో నేనున్నాను, నేనే చేస్తున్నాను, నేనే చెందుతున్నాను అంటూ మంత్రి నేను ముఖ్యమంత్రి నేను డిప్యూటీ మంత్రిని, నేను ఇది అంటున్నారు. కరెక్టే, మీరు చేసే తప్పు ఇది అని చెప్పి ఎత్తి చూపించటానికి ఒక అపోజిషన్ పార్టీ అనేది ఉండాలి కదా. ఆ పార్టీ లేకపోతే అసలు ఏదైనా సరే తప్పు మంచిని అంటాకి ఇద్దరు ఉభయలు ఉంటేనే అది వాస్తవంగా న్యాయంగా జరుగుతుంది. అది లేనప్పుడు ఎక్కడ నువ్వు చేసిందే చట్టం, నువ్వు రాసిందే రాజ్యం అంటే అది కరెక్ట్ కాదు కదా. 11 సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా ఎలా వస్తుందని పవన్ కళ్యాణ్. కరెక్టే, 11 సీట్లు వచ్చింది, అంతవరకు వచ్చింది. మరి 11 సీట్లు వచ్చినాయి, ఇక మీరు ప్రతిపక్షం నాకు లేదు, మేము ఇష్టం వచ్చినట్టు మా రాజ్యం మేమే నిర్ణయిస్తాం, మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తాం, అది కరెక్ట్ కాదు కదా. అదే మీకు ప్రతిపక్ష హోదా కావాలంటే జనసేన పార్టీ కంటే 1 సీట్ ఎక్కువ వచ్చినా సరే మీకు ప్రతిపక్ష హోదా వచ్చేది. అసలు జనసేన పార్టీ అనేది ఎక్కడ ఉందండి? మీరు అందరు కలిపి తీసుకొచ్చి పెట్టింది జనసేన పార్టీ ఎక్కడ ఉంది? ముగ్గురు కలిసి ఏకంగా పోరాడేదో నువ్వు ఈ సినిమాల్లో హీరోలాగా వెళ్ళిపోయి వాళ్ళు నలుగురిని పెట్టి కొట్టేస్తారు చూడు, అట్లా అనుకునే నువ్వు చేసావు. మీరు ముగ్గురు కలిశారు, మీ ముగ్గురు మీద 3-20 60 వచ్చింది. ఇవి ఒక్కడికి పోటీ చేస్తే 40 వచ్చింది. ఆయనకి ఎక్కడ, ఈయనకి ఎక్కడ, ఎవరి కాళ్ళే హీరోలు. అదే ఓట్ల శాతం ప్రకారంగా చూసుకుంటే అదే ప్రతిపక్ష హోదా కావాలంటే జగన్మోహన్ రెడ్డి జర్మనీ వెళ్ళాలని అంటూ కూడా పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. జర్మనీ దాకా ఎందుకండి, మన పక్క రాష్ట్రాన్ని చూసుకుంటే చాలదా? జర్మనీ దాకా వెళ్ళాలా? అక్కడ ఉన్నాడు, తమిళనాడు ఉన్నాడు, తెలంగాణ ఉంది, వీళ్ళందరినీ లెక్క చేసుకుంటే ప్రతిపక్షవాదం ఎందుకు ఇవ్వటం ఇవ్వాలి న్యాయంగా. అయితే తప్పో ఒప్పో మాట్లాడతాకి స్పీకర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే నువ్వు ఇట్లా చేశారయ్యా, మరి ఇట్లా చేశారు, ఇది చెందారు, ఏది మాకు జమ్మలు కాలేదు అని చెప్పి అడగాలి. అడుగుతాకని ఉండాలి కదా. ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీకి వస్తానో లేదంటే అడ్డుపడే ప్రకంపనలు పడతాము అని చెప్పేసి కూడా అంటున్నారు. అవును, కరెక్టే. నేను ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తానంటే మరి నిజంగానే మరి ప్రతిపక్ష హోదా లేకుండా అసెంబ్లీకి వెళ్ళి అక్కడ ఫూల్ అయిపోయి ఏదో తెలియకుండా మాట్లాడకుండా వెళ్ళిపోయి ఏదో చెవిటోడు మోగోడు వెళ్ళి కూర్చొని చూసినాడు, కళ్ళతో చూసినట్టు చూస్తే అలాగా. ప్రతిపక్షం అంటే ఏంటి? పలానా చేశారు, అది చేయలేదు, ఇది చేస్తున్నారు, ఇది చెయ్యాలి అని చెప్పి అడగటాక ప్రతిపక్షం. మీరు కనీసం మాట్లాడతాక స్పీకరే అయిపోతే ఇంకా ప్రతిపక్షంగా ఉండే ఉపయోగం ఏముంది? మీరు నలుగురిలో ఉండి మాట్లాడేది ఏముంది? అదే వైసీపీ కూడా అంటుంది, ప్రతిపక్షంగా 11 సీట్లు వచ్చిన ఆయన మమ్మల్ని గుర్తించట్లేదు, ప్రజల తరఫున పోరాడాలంటే మాకు ప్రతిపక్ష హోదా కావాలని చెప్పేసి కూడా. కరెక్టే, వైసీపీ వాళ్ళే కాదు, ఎవరైనా సరే ప్రతిపక్షం లేకుండా ప్రజల గురించి పోట్లాడకుండా ఉండాలంటే ఆనాడు ఒకనప్పుడు సిపిఐ కానీ సిపిఎం కానీ అసలు మరి ఎక్కడో ఒకళ్ళు ఇద్దరు ఎమ్మెల్యేలు ఎంపీలు గెలిచేవాళ్ళు. అట్లాంటిది అప్పుడు ఆ రోజుల్లో వాళ్ళు చాలా పోరాటాలు చేయటం, దమ్మిలు చేయటం, ఇవన్నీ చేస్తూ ఉండేవాళ్ళు. అది వాస్తవంగా అది ప్రతిపక్షం అనేది హోదా, అది సీట్లు అక్కర్లేదు, ప్రతిపక్షంగానే ఉండాలి, వాళ్ళు గుర్తించాలా. అదే మా ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు కాబట్టి మేము ప్రజల తరఫున పోరాడతాము, మీడియా ద్వారా ప్రశ్నిస్తాము, మేము మా పోరాటం మటుకు ఆగదని జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు అంటున్నమాట. మీడియా ఎక్కడ ఉంది? అసలు మీడియా అనేదే లేదు. అపోజిట్ పార్టీ, అధికార పార్టీలో ఉన్నాడు ఇది తప్పు చేస్తున్నారు అని చెప్పి విమర్శించి మాట్లాడుతుంటే ఆ వీడియోని కట్ చేస్తారు. లేదు, వాళ్ళ గురించి గొప్పగా చెప్పి మీ అంత గొప్పోళ్ళు లేరు, చంద్రబాబు నాయుడు గొప్పోళ్ళు లేడు, పవన్ కళ్యాణ్ అంత గొప్పోళ్ళు లేడు అని చెప్తుంటే అబ్బా నిజంగా మన గురించి చెప్పాడని మీరు మీడియాలో చూపిస్తారు. వాస్తవాలు ఎత్తి చూపించి తప్పు అని చెప్తే అది మీడియాలో రాదు, చూపించరు. ఎందుకంటే ప్రతి ఛానల్ మీదే, మీ ఆవరణలో నడుస్తున్నాయి కాబట్టి మీరు ఇష్టం వచ్చినట్టు ఏం చెప్పినా చెల్లుతుందని అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఛానల్స్ ఉన్నాయంటారు. ఛానల్స్ ఎక్కడ ఉన్నాయి? మా ఉంటే ఒకటి ఉంది, సాక్షి ఛానల్. ఆ సాక్షి ఛానల్ ఏమంటున్నారు? పాంప్లెట్ అంటున్నారు. అది ఎంతవరకు నిజం? వాస్తవాలు చూపిస్తుంటే అసలు ఆంధ్రజ్యోతి ఉంది, ఆంధ్రజ్యోతిలో చెప్పే అన్ని అబద్ధాలు. అక్కడ జరగపోయినా జరిగింది, అక్కడ లేకపోయినా జరిగింది అని చెప్పి ఎన్నో చెబుతాడు. అదంతా ఉట్టి బోగస్. అసలు ఈయన మామూలుగా తెలుగుదేశం పార్టీ మరి చంద్రబాబు నాయుడు పరిపాలిస్తున్నాడు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు పరిపాలిస్తున్నాడో తెలియదు మరి.